దేవుని నామానికి స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆ కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు, మరి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు ఈ పనికి మాలినటువంటి దాన్ని నిలబెట్టి మరి ఒక్కసారి మీ ముందు నిలబెట్టినందుకు నేను దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. రక్షణ పత్రం చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి దానిగా ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ యేసే లేకపోతే మనకు కలిగిన సమస్తము ఆ దేవుని వలన కలిగినటువంటిది. ఆయన లేకుండా మనకేది కలగలేదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎంతో గొప్ప దేవుడునండి. రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు. అయితే తలలు వంచండి, మరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చి నా దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపెట్టమని సెలవిచ్చావు ప్రభా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడో ప్రభా. నా అనువాడను ఉన్నవాడను అని సెలవిచ్చిన దేవుడవు ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు నిలబెట్టకపోతే నేను నిలబడలేను యేసయ్య. మీరు వాడుకోకపోతే నేను వాడబడలేను యేసయ్య. మీ శక్తిని నాకు ఇవ్వకపోతే నేను పొందుకోలేను యేసయ్య. మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపకపోతే నేను నింపబడలేను యేసయ్య. నా తండ్రి, నేను ఎందుకో పనికిరాని దాన్ని, లోకంలో పెంట లాంటి దాన్ని ప్రభా, దీనురాల్ని, దరిద్రాల్ని ప్రభా, అల్పురాల్ని, హీనురాల్ని, అయోగ్యురాల్ని, అపవిత్రాల్ని, ఏ మంచి ఏ యోగ్యత లేనటువంటి దాన్ని యేసయ్య. అయితే నా తండ్రి, నాయన దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడు అయినావు ప్రభా, నీకే స్తోత్రాలు తండ్రి. మీరు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి యేసయ్య. ఏ విధము చేతనైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని నీ వాక్యం సెలవిస్తోంది ప్రభా, నీకే స్తోత్రాలు నాయన. అయితే నా తండ్రి, నాయన ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యం వింటూ ఉంటుండగానే ప్రభా, మరి వింటున్నటువంటి వారికి నా తండ్రి వినబుద్ధి కలిగినటువంటి చెవులు దయచేయండి, అంగీకరించగలిగినటువంటి హృదయాన్ని దయచేయండి, సమ్మతి కలిగిన మనస్సును దయచేయండి ప్రభా, ఒప్పింపగలిగిన ఆత్మను దయచేయండి తండ్రి. ఆ వాక్యం వింటూ ఉంటుండగానే వారి యొక్క హృదయాల్లో ఏ విషయంలో చింత పడుతున్నారో నా తండ్రి, యేసు అధికారం కలిగిన నామంలో ఆ చింత తొలగిపోవునుగాక. అయితే నా తండ్రి, వాక్యం వింటూ ఉంటుండగానే ప్రభా, ఏ పరిస్థితులను గురించి చింతపడుతున్నారో ఆ ప్రతి పరిస్థితిని కూడా ప్రభా నీ పాద సన్నిధిలో పెట్టి మొర్ర పెట్టగలిగినటువంటి ఆత్మ యేసు నామములో వారి మీదకి దిగి వచ్చునుగాక. నా తండ్రి, ఆ వాక్యం వింటూ ఉంటుండగానే దేని కొరకు దిగులు పడుతున్నారో, దేని కొరకు భయపడుతున్నారో, దేని కొరకు ఆందోళన పడుతున్నారో, ప్రతి దిగులును, ప్రతి ఆందోళనను, ప్రతి భయాన్ని యేసు అధికారం కలిగిన నామములో తొలగించమని అడుగుతున్నాను ప్రభా. తొలగించండి యేసయ్య. మీ అగ్నితో, మీ అగ్ని అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా. మీ అగ్ని దిగి వచ్చునుగాక ప్రతి ఒక్కరి మీదకి ప్రభా. రికమర శందర రికందర వరందర రూమమర శందర శరమమర శందర హల్లెలూయా. లిబరరిషలౌ దిరిషమదరిష హల్లెలూయా. రౌషల రాశిఖరమైనందర ప్రొసి జీసస్ కల్వరి. వింటున్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపోనీక వారి యొక్క హృదయాల్లో పని చేయనుగాక యేసు నామములో. వింటున్నటువంటి వాక్యం ప్రభా వారి యొక్క చింతల నుంచి తొలగించబడునుగాక యేసు నామములో. స్థిరమైనటువంటి మనస్సు దయచేయండి నా తండ్రి, స్థిరమైనటువంటి బుద్ధి దయచేయండి యేసయ్య. స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలగచేసి వినిన వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి జీవితాన్ని యేసు నామములో ప్రతి ఒక్కరికి దయచేయబడును గాక. యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఈ కాల పరిస్థితులను బట్టి
ఈ సమాజంలో మరి నడుస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మనం ప్రతిదానికి చింతపడేటువంటి వారంగా ఉంటున్నాం, ప్రతిదానికి భయం కలిగినటువంటి వారంగా ఉంటున్నాం, ప్రతి ఒక్క మరి సమస్యకు ఆందోళన కలిగి ఉంటున్నాం, ప్రతి సమస్యకి కూడా మరి దిగులు పడేటటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. అయితే మన చింతను మనం తీసేసుకోలేం, మన భయాన్ని మనం తొలగించుకోలేం, మన ఆందోళనని మనం మార్చుకోలేం, అయితే సంతోషకరంగా మార్చుకోలేము, మన ఆందోళనని సమాధానకరంగా మార్చుకోలేం. ఎక్కడ చూసినా, ఏ వ్యక్తిలో చూసినా, ఏ మనిషిలో చూసినా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దిగులు, ఆందోళన, చింత, భయం, తొందరపాటు, తొట్టుపాటు కలుగుతున్నాయి. కుటుంబాల్లో చూసినా, అలాగే మన యొక్క దేశం, మన యొక్క రాష్ట్రం, మనం నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య, మన సమాజం మధ్య ఎప్పుడు ఏ పరిస్థితులు కలుగుతాయో మనకు తెలియలేనటువంటిగా ఉంటున్నాయి. ప్రతిదానికి చింతపడేటటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. అయితే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అయితే ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎవరండి ఆయన? మన కోసం దిగి వచ్చాడు యేసయ్య. అయితే ఆ పరమ సింహాసనాన్ని వదిలిపెట్టి, మరి ఆ పరలోకపు ఆధిక్యతను వదిలిపెట్టి, ఆ పరలోకపు మహిమను వదిలిపెట్టి మన కోసం దిగి వచ్చినటువంటి ఆ యేసయ్య, సిలువలో రక్తం కార్చినటువంటి యేసయ్య, ఆ సిలువలో మరి కొరడా దెబ్బలు తిన్నటువంటి యేసయ్య నీ గురించి, నా గురించి చింతించుచున్నాడంట నా ప్రియమైనటువంటి వారులారా. మన కోసం చింతించేటువంటి ఆయన ఒక గొప్ప తండ్రి, మనకు తండ్రిగా ఉన్నాడు. అయితే ఆ తండ్రి మన కోసం చింతిస్తూ ఉంటుండగా మనమేం చేస్తున్నాము అంటే, మన గురించి మనమే చింతపడుతున్నాం, మన ప్రతి సమస్యలో చింతపడుతున్నాం, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో, ప్రతి కష్టంలో, ప్రతి అననుకూల పరిస్థితుల్లో మనం చింతించుతున్నటువంటి వారంగా ఉంటున్నాం. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతించుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి అని చెప్తున్నారు. అయితే మనం ఆ చింతను మూటగట్టుకుని మన చింత మోస్తానన్నటువంటి యేసయ్య వైపు చూడలేనటువంటి వరంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. చింత అంటే దుఃఖం, బాధ, దిగులు. ఆ తర్వాత ఈ చింత లేనటువంటి వారు ఎవ్వరూ లేరండి. అయితే ఏ ఒక్క వ్యక్తిని కదిలించినా కూడా, అయ్యో మా అమ్మాయి సరిగ్గా చదవట్లేదని చింత, మా అబ్బాయి మాట వింటలేదని చింత, మా వ్యాపారం నష్టపోతున్నామని చింత, లేకపోతే మరి మా ఇంట్లో పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవని చింత, ఆ తర్వాత మా భర్త తాగుతాడని చింత, మా భార్య చెప్పిన మాట వినదని చింత అని చాలామంది చాలా పరిస్థితులను బట్టి, మా ఆర్థిక పరిస్థితులు, మా స్థితిగతులు సరిగ్గా లేవని చింత, అయితే మేమేమి సంపాదించుకోలేదు, మరి రేపొద్దున మా బిడ్డల భవిష్యత్తు ఏంటో అని చింత, మేము ఒక ఇల్లు కట్టుకోలేకపోయామని చింత, ఒక కారు కొనుక్కోలేకపోయామని చింత, ఒక మంచి వ్యాపారాన్ని చేయలేకపోయామని చింత, ప్రతి దాంట్లో కూడా మేము తెలివిలేనటువంటి వారముగా ఉంటున్నామని చింతపడేటువంటి వారముగా ఉంటున్నాం ఈ దినాన. అయితే ఆ చింతను అంటున్నాడు, నీ చింత యావత్తు నే తీర్చడానికి మిమ్మల్ని గురించి చింతించేటువంటి వాడిని నేనుండగా ఆ చింత యావత్తు నా దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు పరమ తండ్రి అయినటువంటి యేసయ్య. అయితే మనను గురించి మనమే చింతించేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ప్రతి ఒక్కరము కూడా ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, వీరి కోసం ఏం సంపాదించాలి, మరి అయితే వీరిని ఏం చదువులు చదివించాలి. రేపు జూన్ నెల వస్తుంది కదండి, 10th క్లాస్ పాస్ అయినటువంటి వారిని ఇంటర్మీడియట్లో చదివించి, ఇంటర్మీడియట్లో చేర్పించి ఏ గ్రూపులు తీసుకుంటే మరి వీళ్ళు చదువుతారు బాగా అని చింతపడే తల్లిదండ్రులు ఉన్నారు. అయితే మరి ఇంజనీర్లు చదివిన తర్వాత వీరు ఏమైపోతారో అని చింతపడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఎలా చదువుతారో, ఏం ఉద్యోగాలు వస్తాయో, మా అబ్బాయి చదువుకున్నాడు ఇంజనీరింగ్, ఎంసీఏ చేశాడు, ఎంబీఏ చేశాడు, ఇంకా ఉద్యోగం రాలేదు అని చింతపడేటటువంటి వారుగా ఉంటారు. మేము కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారంలో మరి మాకు లాభాలు రాలేదు, అన్ని నష్టాలు కలుగుతున్నాయని చింతపడేటువంటి వారంగా ఉంటున్నాం ఈ దినాన. ఎలా బ్రతకాలి అని చింతపడుతున్నాం, ఏం తినాలి అని చింతపడుతున్నాం, ఏం కట్టుకోవాలి అని చింతపడేటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వారులారా. ఒకవేళ మరి కొంతమందికి మరి ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ ఏమవుతుందో రేపు మా భవిష్యత్తు ఏం జరగబోతుందో అని చింతపడేటువంటి వారుగా ఉంటున్నారు. మా బిడ్డలు మమ్మల్ని చూస్తారో చూడరో, లేకపోతే మేము సంపాదించిందంతా ఏమైపోతుందో, మా బిడ్డలు ఎలా ఉంటారో, అయితే నేను మరి వదిలి వెళ్ళిపోతే
లేకపోతే వీరంతా ఏమవుతారో, రేపు ఏం జరుగుతుందో అని చింతపడేటువంటి వారుగా ఉంటున్నారు. కోట్ల వ్యాపారం చేసేటువంటి వారు రేపు వ్యాపారం సంగతి ఏంటి అని చింతపడతారు. అయితే సంపాదించినటువంటి వారు మరి మా బిడ్డలను తిన్నగా చూస్తారో లేదా అని చింతపడేటువంటి తల్లిదండ్రులుగా ఉంటున్నాం. కానీ మన చింత యావత్తు ఆయన మీద మనం పెట్టలేకపోతున్నాం. భవిష్యత్తు మీద చింతపడేటువంటి వారంగా ఉంటున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఎందుకు ఏమి తిందామా ఏమి తాగుదామా అని మీరు చింతిస్తారు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట చెప్పాడు. ఇక్కడ దేవాతి దేవుడు మరి రాసి ఉన్నది. దానిని పట్టుకుని మనం ప్రార్థించేటువంటి వరంగా ఉండలేకపోతున్నాం. దానిని చదివి శక్తి పొందుకునేటువంటి వరంగా ఉండలేకపోతున్నాం నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ప్రతిదానికి చింద, ప్రతిదానికి దిగులు. పరీక్ష రాస్తారు, దానిలో విజయం వస్తుందో లేదో, మళ్ళా తర్వాత మరి ఇంటర్వ్యూకి వెళ్తారు, ఆ ఉద్యోగంలో సెలెక్ట్ అవుతారో లేదో అని ఎంత చింతపడేటువంటి వరంగా ఉంటున్నామో. అయితే చూడండి నా ప్రియమైనటువంటి వాళ్ళ మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇక్కడ 30వ వచనంలో చూసినట్లయితే, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డికి దేవుడు ఎలాగ అలంకరించాడు. అయితే అల్ప విశ్వాసులారా ఏమంటున్నాడు, మీరు ఏమి తింటామో, ఏమి తాగుదామో, మరి ఏమి ధరించుకుంటామో అని చింతించుకుడే. ఆ అడవి గడ్డినే నేను అలా అలంకరించినటువంటి దేవుణ్ణి మిమ్మల్ని ఎలా చూస్తాను, ఏమి తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని మీరు ఎందుకు చింతిస్తున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అసలు చింత రావటానికి కారణం ఏంటండి అంటే మనలో దేవుని యందు విశ్వాసం లేకపోవటం. చావైన రేవైన దేవుడే, చావైన ఏ సాలిన పరిస్థితి అయినా, అనానుకూల పరిస్థితి అయినా, ఇబ్బందికర పరిస్థితులైన, కష్టమైన, నష్టమైన, లాభమైన, మరి నిందైన, అవమానమైన మన దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనలో లేకపోవటం వల్లనే ఆ చింత కారణం అండి. అయితే దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు ఏం చేస్తారంటే ప్రతి నిమిషము చింతపడతారు, ప్రతి విషయంలోనూ చింతపడతారు, ప్రతి పరిస్థితిలోనూ చింతపడతారు, ప్రతి ఒక్క వ్యక్తిని గురించి చింతపడతారు. ఒకవేళ మన కుటుంబాల్లో ఎవరి గురించన్నా మనకి ఇబ్బందులు ఉన్నాయేమో, అయితే చింత కలిగించేటువంటి వ్యక్తులు ఉన్నారేమో. ఈ దినాల్లో యవనస్తుల గురించి బహు చింత తల్లిదండ్రులకి. యవనస్తులు విచ్చలవిడి జీవితాలను అనుభవిస్తున్నారు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే వారిని చూచి తల్లిదండ్రులు చింతపడేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ విశ్వాసంతో దేవుని యొక్క కృపాసనముతో మోకరించి దేవుని వైపు చూచేటువంటి వారుగా ఉండలేకపోతున్నారు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే మన యొక్క చింత యావత్తు దేవుని దగ్గర చెప్పుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కానీ చింతపడి మనం ఏమి చేయలేం, దిగులు పడి మనం ఏమి చేయలేం, ఆందోళన పడి మనం ఏమి చేయలేం, భయపడి మనం అసలు ఏమీ చేయలేం. మనకు కొండ, అండ, కొండ, కోట, రక్షణ, దుర్గం, ఆశ్రయ, శృంగం, కేడమైనటువంటి మన దేవుడు మనకున్నాడు. అయితే నీ కుడి ప్రక్క మరి 1000 మంది పడినా, నీ ఎడం ప్రక్క 10,000 మంది పడినా ఏ అపాయమో నీ యొద్దకు రాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు. అయితే ఆనాడు మోషే ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు ముందు వైపేమో ఎర్ర సముద్రం, వెనక శత్రువులు, అటు ఇటు చూస్తే అరణ్యం. అయితే దేవునికి మొర్రపెట్టాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ దేవాది దేవుడు నీళ్లను గోడగా పెట్టి ఇశ్రాయేలీయులను 6 నెలలను నడిపించాడు నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అటువంటి అద్భుత కార్యాలు చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, పరమ జీవాన్ని ఇవ్వటానికి మరలా పునరుద్ధానుడై తిరిగి మన మధ్యకు వచ్చినటువంటి యేసయ్యని మనం చూస్తూ కూడా మనం అన్నిటికీ చింతపడేటువంటి వారంగా ఉంటున్నాం, అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం అయి ఉన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. హేబేలు కయ్యను కంటే విశ్వాసం ద్వారా శ్రేష్టమైనటువంటి బలి అర్పణ అర్పించాడు. రాహాబు అన్నటువంటి వేశ్య విశ్వాసంతో వేగులు వారిని చేర్చుకున్నది తన ఇంటిలో. మోషే
మరి దేవుని ప్రజలతో శ్రమ పొందుట ఎంతో మేలన్నాడు. ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుని రాజ్య భోగాలను అనుభవించుట కంటే మరి దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలని ఎంచాడు. అయితే విశ్వాసంతో హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచి మరణాన్ని చూడకుండా దేవునితో నడిచాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి మరి బయలుదేరమన్నటువంటి ప్రదేశానికి బయలుదేరాడు. తన స్వచ్ఛంగాన్ని విడిచి, తన సొంత బంధువులను విడిచి, తన వృత్తిని విడిచి బయలుదేరి వెళ్ళాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే మనం ఈనాడు అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటున్నామా? అయితే మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదివినట్లయితే మరి ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు. ఆనాడు యెహోషువ ప్రార్థన చేశాడు విశ్వాసంతో, సూర్యుని చంద్రుని ఆపివేశాడు యేసయ్య. ఏలియా ప్రార్థన చేశాడు, 3.5 సంవత్సరాలు వర్షాన్ని కురిపించమంటే కురిపించాడు, ఆపివేయమంటే ఆపివేశాడు యేసయ్య. అటువంటి విశ్వాసం మనలో ఉందా? మనం ప్రతి దానికి చింతపడేటువంటి వరంగానే ఉన్నాం. ప్రతి దానికి అవిశ్వాసంతో దేవుని వైపు చూడక మనం దేవునికి చెప్పుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, నీ యొక్క మరి కుటుంబంలో, నీ యొక్క పరిస్థితుల్లో ఏ చింత వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టము వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా మోకరించి నా పరిస్థితి ఇది అని దేవుని దగ్గర మొరపెట్టగలిగినటువంటి దానిగా ఉండాలి. మరి సాతాను అయితే ఏం చేస్తుందంటే మనలో అవిశ్వాసపు తలంపులను కలిగించి మరి చిన్న విషయాన్నే మరి పెద్ద విషయంగా చేసి మనకి భయాన్ని, ఆందోళనను మరి మనం భయభ్రాంతులయ్యేటట్టుగా మన సాతాను అలా కలవరపెడుతూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు మరి మోషే కలవరపడినట్లయితే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటేటువంటి వారు కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి అలాగే మరి హానోకు కలవరపడినట్లయితే మరణాన్ని చూడకుండా యేసయ్యతో నడిచేటువంటి వాడు కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము మరి కలవరపడినట్లయితే మరి ఆయన వెళ్ళమన్నటువంటి దేశానికి వెళ్ళేవాడు కాదు, వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి తన సొంత జనాంగాన్ని వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, మోషే కలవరపడినట్లయితే దేవుని ప్రజలతో శ్రమ పొందేవాడు కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, మరి రాహాబును వేశ్య కలవరపడినట్లయితే వేగులు వారిని తన ఎంట చేర్చుకునేది కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే విశ్వాసం చొప్పున, విశ్వాసం లేని క్రియలో మృతమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది.